పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం బీజేపీ దృష్టి దక్షిణాదిపై ఉన్నట్లు తెలుస్తుంది. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో బీజేపీ అడుగులేస్తున్నట్లే కనిపిస్తుంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమలనాథులు ఇప్పుడు తమిళనాడుపై ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నించిన త్రిభాషా ఉద్యమం, నీట్, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక విషయాల్లో అధికార డీఎంకే పార్టీ బీజేపీని కేంద్రంగా చేసుకుని రాజకీయ యుద్ధం చేస్తోంది. అయితే ఒంటరి పోరు ఏ విధంగానూ సరికాదని గ్రహించిన బీజేపీ అధిష్టానం తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం, ఒకప్పటి మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో చేతులు కలిపింది. రాబోయే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ క్రమంలో ఏకంగా బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై వచ్చి డీఎంకే నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాతే ఈ పొత్తును ప్రకటించారు. డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆ పార్టీ మిత్రపక్షాలకు సానుకూల స్పందన కల్పిస్తున్నాయి. దీనికి తోడు త్రిభాష అమలు విధానం కోసం ఒత్తిడి, డీలిమిటేషన్ పై వ్యతిరేకత, నీట్ వ్యతిరేకత బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడంతో పాటు తదితర కారణాలతో బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని తమ పార్టీ నుంచి 4గురిని అసెంబ్లీకి పంపించిన బీజేపీకి ఈసారి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీతో తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే వంటి చిన్న చిన్న పార్టీలు మాత్రమే కలిసి నడుస్తున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి, కూటమికి 11% ఓట్లు పోలైనట్లు కనిపించినా అందులో పీఎంకేకు 6% పైగా ఓట్ బ్యాంక్ ఉండడం ఆలోచించాల్సిన విషయం. దీంతో పరిస్థితిని గ్రహించిన కమలనాథులు అన్నా డీఎంకేను దగ్గరకు చేర్చుకున్నారు. తమిళనాడులో ప్రస్తుత బీజేపీ చీఫ్ అన్నమలైని పక్కన పెడితేనే పొత్తుకు సిద్ధమని అన్నా డీఎంకే తేల్చి చెప్పడంతో ఆ డిమాండ్ కు తలొగ్గిన బీజేపీ అధిష్టానం అన్నమలైని ఆ బాధ్యతల నుంచి వెంటనే తప్పించడం గమనార్హం. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయనర్ నాగేంద్రన్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.